సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు పెద్ద ఎత్తున సిపిఎం, బీజేవైఎం, సిపిఐ నాయకులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా ఆ భూములు జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని స్వచ్ఛంద సంస్థ వట ఫౌండేషన్ హైకోర్టు ప్రజా ప్రయోజన గచ్చిబౌలి భూముల వ్యవహారంపై కేంద్రానికి బీజేపీ ఎంపీల వ్యాధి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో తెలంగాణ బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ హెరిటేజ్ భూములను రక్షించాలని కోరారు. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు రాజ్యసభలో కె లక్ష్మణ్ ఆ అంశాన్ని ప్రస్తావించారు. భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని కోరారు. టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్కు వద్ద పలువురు నేతలు నిరసన తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. భూముల వేలం వెనుక కాంగ్రెస్, ఢిల్లీ పెద్దలు ఉన్నారని టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పర్యావరణ, జంతు ఆవాసాలు నాశనం చేయొద్దని ప్రభుత్వం డిమాండ్ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం వివాదం. సీఎం అత్యవసర సమావేశం. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రులు ఉత్తమ్, దామోదర, తుమ్మల కోమటిరెడ్డి, పొంగిలేటి హాజరయ్యారు. ఎస్సీయూ భూముల వేలంపై వివాదం నెలకొనడంపై ఆయన వారితో చర్చించినట్లు తెలుస్తుంది. వేలంపై వెనక్కి తగ్గుతారా లేక మరింత దూకుడు వ్యవహరిస్తారా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు భూముల వేలాన్ని ఆపేయాలంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈ వేళ ఆందోళనకు దిగారు. రెండు 2024 వరకు ఆంధ్రను పట్టుకుని పీడించినటువంటి రాజకీయ విధానమే నేడు తెలంగాణను కూడా వరించింది. రాష్ట్రాభివృద్ధి కన్నా కక్షలు, కుట్రలతో కూడినటువంటి అధికారమే నేడు తెలంగాణను పాలిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒకవైపు కూల్చివేత, మరోవైపు భూముల అమ్మకాలు. ఇదే పరిస్థితి గత 24 వరకు ఆంధ్రాను పట్టుకుని పీడించింది. ప్రస్తుతం ఇది తెలంగాణ వరించడం విశేషం. ప్రగతి పుట్టుపట్టుతుంది అనడానికి ఇదే నిదర్శనం.